ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజయభిర్వాజినీవదేధీ నామవిత్రియవతు. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనముశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిస్సేదసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరు కూడా శుభ సాయంకాలం. విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా వివాహకాల సమయంలో అసలైనటువంటి మహాసంకల్పాన్ని అందరు కూడా పట్టించుకోవడం లేదు. అసలుకి మహాసంకల్పం అనగానేమిటి అది తెలుసుకోవడం లేదు. లగ్నం పెట్టుకున్న తర్వాత లగ్నానికి సరైన సమయానికి నూతన వధూవరుల యొక్క నుదుటి పైన జీలకర్ర బెల్ల అనేటువంటిది చేయడం కూడా లేదు అసలుకి. అయితే ఈ యొక్క మహాసంకల్పం అనేది చాలా మహిమాన్వితమైనదన్నమాట. ఒక అమ్మాయిని ఒక ఇంటికి అప్పచెప్పాలి అంటే మహాసంకల్పం చేత ఆయా దేవతలు, ఆయా నదులు, పుణ్యక్షేత్రాలు, తర్వాత ఆయా దేవతల యొక్క సమక్షంలో ఆ యొక్క పురోహితుల చేత మహాసంకల్పాన్ని పఠించి ఆ యొక్క వధువుని వరుడికి అప్పచెప్పడం జరుగుతుందన్నమాట. కానీ అసలైనటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి ఏదో వివాహం జరిపిస్తున్నాం కదా, అయిపోతుంది కదా, హడావిడిగా చేసేస్తున్నారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకూడదు అని నాకు కొన్ని వివాహకాల సమయంలో చాలా అనిపించింది. అసలుకి మహాసంకల్పాన్ని చదువుదామన్నా సరే ఆ యొక్క సమయం అనేది ఆనుకూలత అనేది ఉండదు. ఆ యొక్క అమ్మాయి యొక్క జరిగిన తంతు లోపల మహాసంకల్పం అనేది చాలా విశేషమైనదన్నమాట. అలా జరిపించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో అన్లిమిటెడ్గా ఏదో తొందరగా అయిపోతుంది కదా, తొందరగా కానివ్వండి పంతులు గారు అనేసి హడావిడి అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు, అటు అబ్బాయి తల్లిదండ్రులు, మధ్యలో బంధువులు, తర్వాత వీడియోగ్రాఫర్లు వీళ్ళందరూ కూడా హడావిడి చేయడం ద్వారా పురోహితుడికి సరైన సమయం దొరకక మహాసంకల్పం అనేది తెలుసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అది కాస్త మీకు ఈ మహాసంకల్పం అంటే ఈ విధంగా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరు కూడా విని ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారని ఆశాభావనతో ఆశిస్తున్నాను. ఈ యొక్క మహాసంకల్పాన్ని నేను పఠిస్తాను. ప్రతి ఒక్కరు కూడా విని ఇంకా ఏమైనా ఇందులో చిన్న చిన్న పొరపాట్లు కానీ, తర్వాత ఇంకా మంచి విషయాలు ఇంకా తెలియజేయాలంటే కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా. నమ శివాయ. ఓం అస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిత్య నిరుపమ నిరవధిగా ప్రమేయ మహిమ మహిత మాయాశక్తియ భ్రియమాన మహాజలౌక మధ్యే పరిభ్రమతాం క్రమాధజ గుణోత్తరైరవ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాజవాకాశాధ్య వరుణైః పరివేష్టితామనే కోటి బ్రహ్మాండానామేకతమేస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆదిశక్తి కూర్మ వరాహానందో పరిభాగ ప్రతిష్ఠితానాం ఆతల వీతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య సప్తలోకానామథో భాగే మహానాలాయమాన ఫణిరాజ చేచ సహస్ర ఫణ మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్వే తండశుంఠ దండోతం విదే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతి ద్వారవత్య శోకవతి భోగవతి సిద్ధవత్య మరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధోవతి గంధవత్యలకావతి యశోవతి ప్రభుత్యనేక పుణ్యపురి విరాజితే ఇంద్రాగ్ని యమునిర్వర్ణో వాయు కుబేరీశానాఖ్య అష్టదిక్పాలవాలిదే అలనాలిన ప్రత్యూష ప్రభాస సోమాధ్వర ధ్రువావాఖ్యాం అష్టావసు విరాజితే సూర్యచంద్రాంగారక బుధ బృహస్పతి శేఖర శనేశ్వర రాహుకేత్వాఖ్యాం నవగ్రహ పరిపాలితే ఆవహ నివహ సంవహ నువహ ప్రవహోద్వహ పరివహాఖ్య సప్తమరు సంచార సంజీవన గురంభే
विंध्यारण्य दंडकारण्य चंबकारण्य श्वेतारण्य नैमिषारण्य द्वैतारण्य गुहारण्य देवदारुवनेक्षुवन कदलिकाख्य दशारण्य परिमंडिते शिव शंभु पिनाकि गिरीश हरस्थानु भार्गव भैरव सदाशिव कपालीश्वराख्य एकादश रुद्र विद्योतिते मित्रार्य मत्वसृधां तु विवस्वधर्ण भगांशुपतीन्द्र पर्जन्य विष्णुपूषाख्य द्वादशादित्य प्रकाशिते हरिश्चंद्र नल पुरुकुस पुरूरव सगर कार्तवीर्याख्य षट्चक्र परिपालिते भिंडीवाल भृषिंडि नलिक मुसर चक्र लवित्र कालरात्रि ध्रुगन फान स्थून शक्ति तोमर परिघ पट्ठ सपौष्टिक कुंद दशकंटक प्रासपाश मुद्गर शदग्नि शीर गधा गोशीर्च मयोखीयापन पिनाकाशिदेनु कास्तारेल हस्ता मुक्त वज्राख्या द्वात्रिंशदयुध मंडल दोर्दंड श्रीराम जमदग्नि दिलीपांग गिर्गयांभरि शिशिमुंदु शिबि माध्रातु मरुत भरत इयाति मृदु भगीरथ रंति देवी सहोत्राख्या षोडश भूपाल पालिते भारत भागीरथी भारत मरदे भागीरथी रंतिदेवी स्पंदिदेवी सहोत्राख्या षोडश भूपाल पालिते विशालाक्षी मीनाक्षी कामाक्षी सिंहिका शंकरी कुब्धिका महालक्ष्मी महादेवी महाकाली पार्वती सुब्रमा परपरांबिका विद्यावासिनी योगिनी हेमरूपिणी माणिक्य देवी काद्रिकाख्य पूर्णिकाख्य अष्टदेश पीडिति सोलं कृते यमनियमासन प्राणायाम प्रत्याहारण ध्यान धारण समाधिष्टांग योग निष्ठा निस्पुह निजलिंग निष्ठा श्रीनंदी भृंगिरटि वीरक वीरभद्र पुष्पदंत अंडाभरण दंडपान चंडीश्वर धारुक रेणुक विकर्ण विजयकर्ण घंटाकर्ण गोकर्ण रेवरसिद्ध मरुसिद्ध एको राम पंडिताराध्य विश्वाराध्य सुकेतु रुरूपमन्य भृगुदीज गौतम धूर्वासादि अनेक मुनिघन विराजते मलय महेन्द्र सह्यशुद्ध भद्रक्ष विंध्यागापात्राख्य सप्ताकुलचलवलयिते ऋष्यमुखमतंग किष्किंद माल्य बद्रिन शृंगाख्य पंचमहान समधिष्ठिते लवनेक्षुस्वर सर्पे क्षीरशुद्धोदकाख्य सप्त समुद्र परिवृते वेद वेदांगेतिहासागमन्याय काव्यालंकार नार्यघान कवित्व कामशास्त्र धूत नैपुण्यधेज भाषा ज्ञान लिपि कर्म वाचन समस्थावधान स्वर शास्त्र चिग्न सामुद्रिक रत्न परीक्षा स्वलक्षण गजलक्षण मल्ल विद्या पाकर्म दोहल गंधवाद धातुवाद खनिवाद रसवादाग्निस्तंभ जलस्तंभ वायुस्तंभ दृश्याकर्षण मोहन विद्वेषणोच्चारण विद्योते माँ पाशुबाल्य कृष्या सवकर्मलाविक युद्ध मृगया रतिकौशल वश्याकरणी द्योतकरणी चित्रलोहावासन वृद्धारुविन चर्मांधर क्रिय चौर्य सिद्धि सिद्धि चौर सिद्धि मंत्र सिद्धि पंचना दृष्टि पंचनाम धन जलप्लावन वाक् सिद्धि घटिक सिद्धि पादुका सिद्धीन्द्र जाल माहेन्द्र जालाख्य चतुष्षष्टि विद्या विशध्यायमान विशध्यायमान निरवध्य विध्वजन विद्योदते अंगमंग कलिंग काश्मीर काम्भोज कामरूप सावीर्याधि षट्पंच देश संबलम कुते भागीरथी भीमरथी सरस्वती नर्मदा यमुना कृष्णवेणी चंद्रभागा मलापहारिणी कावेरी कपिला कौंडिनी हेमवती नेत्रवती गंडकी पिनाकिनी पुण्यदा धनेक महानदी विराजते वाराणसी चिदंबर श्रीशैल अहोबिल वेंकटाचल श्रीरंगुचेतु जंबूकेश्वर कुंभकेन गजारण्य गोकर्ण यादवगिरी महाबलगिरी ककुगिरी गया प्रयागाद्यनेक पुण्यक्षेत्रयुते ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री इंदा चामुंडाख्य सप्तमातृक विराजिते सावित्री सत्यवती दमयंती लोपामुद्रा सुकन्या कौशिनी सुशीला अनसूया अरुंधति प्रभुत्ये प्रभुत्ये महापतिव्रत संदोह समलंकुते पंचाशत्कोटि जन विस्तरणेऽस्मिन् भूमण्डलमण्डले सुंदरतर चंदन मंदार कुविधार पार्यादा धिरेगा नौकः निवह निरंतर सुंदरतर चंदन मंदार कोविधार पार्जाताधिनेका नौकः निवह निरंतर मनोहर नंदनवन व्रीडाकर क्रीडावन विहर देवधानव गरुड़ गंधर्व किन्नर किंपुरुष सिद्ध साध्य विद्याधर यक्ष राक्षसादि दिव्य जन निवास समलंकुते शैरांभ श्री विरजादि किसर शिखर भेसर भासर विरधराधरस्याः दक्षिण दिग्भागे जम्बूप्लक्ष कृशकरोञ्जसाक शाल्मरी पुष्कराख्य सप्तद्वीपानां मध्ये जम्बोद्भीव भारत किंपुरुष हरिलावृतभद्र स्वकेतुमाल हिरण्यकर हिरण्यकरमणिक कुरुवर्षा घनवर्षाणां मध्ये भरतवर्ष इंद्रकशेरुताम्रक भस्ति पुन्ना गंधर्व सौम्यवर्ण भरताख्य नवखंडानां मध्ये भरतखंडे మహాసంకల్పంలో అత్యంత పవర్ మహిమాన్వితమైనటువంటి మంత్రం ఒకటి ఉంది.
నిరతిశయ జన్య నిరూఢ నిఖిల జన కలుష నిఖర థిమిర ఖర కిరణ సదృశ కవేర కన్యకా కమనీయ కృపీర పుర పరిరింకద భంగుర తర మంగళ తరంగ పరంపరాగత పరిపూత బహుమాన పరిస్పందన పరమ పావన ప్రచుర తల నిఖిల సస్య సమృద్ధి సమేధామాన మేధా విశేష విద్యోతమ నిరవధ్య హృదయ జనపోషణ నిష్ఠా గరిష్ట తెలంగాణ పదాధిష్టాన సఖ్యోభిధాన గిరి వరిష్ఠస్యోపరి భాగే దండకారణ్యేస్మిన్ ప్రజాపతి క్షేత్రే. ఏదైతే ప్రాంతాన్ని బట్టి అంటే మనము వివాహం అనేది ఆంధ్రలో జరుపుకుంటే ఆంధ్ర పదాధిష్టాన సఖియో విధాన గిరి వరిష్ఠస్యోపరిభాగ్య దండకారణ్యేస్మిన్ ప్రజాపతి క్షేత్రే అని చెప్పడం జరుగుతుంది. అదే మన తెలంగాణ అంటే ఆయా ప్రాంతాలలో కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఆంధ్ర కానీ తెలంగాణ ఏ ప్రాంతంలో జరుపుకున్నా సరే ఆ ప్రాంతాన్ని జోడించి చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రజాపతి క్షేత్రే పినాక త్రిశూల పరశుకథ ఖడ్గాది మహాయుధాధరస్య చతురానన పురంధర ప్రముఖ సకల సురహసుర విశర శిరస్తడి వీరాజమాన మకుట తటిగడి దివ్యరత్న పరీచి పరంపర నీరాజితాం పజరణాం భూర్హస్య నిఖిల లోకానుజిగృక్ష స్వీకృత వృషభవాహన మూర్ధ్యాది పంచా వింశతి లీలా వైభవస్య చండేశ రామ భార్గవ భాన దశాననాది శివ భాగవత విమలాంతర్హృదయాంతర నిరంతర నిరర్గల డోల విహార సమాసక్తస్య గర్భస్థానే కోటి బ్రహ్మాండ మండలస్య భగవతో భవానీపదే లీలా సమోద్భూతస్య శారద నీరద పారదోచ్చాయ వాగ్దేవత నిరర్గల నిరంతర విహర విసరమాన భావమాన వదనారవిందస్య వాగ్దేవత నిరర్గల నిరంతర విహర విరస భవనాయమాన వదనాదింహస్య రాజహంస వాహనస్య భగవతి భగవత శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్యాది బ్రహ్మణః ప్రథమ పదార్థే పంచాశద్వతిరేషు ద్వితీయ ప్రదార్థే ప్రథమ వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే అంటే ఆ రోజున ఏ మాసం ఉందో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రథమ దివసే అహాని ద్వితీయే యామి తృతీయే ముహూర్తే ప్రథమ ప్రాణాయామ సమయేన పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రాహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానామధ్యే ప్రళయానంత శ్వేతవరాహ బ్రాహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానామధ్యే శ్వేతవరాహ కల్పే స్వయంభువ సవారాజోతమతామస రైవత చక్షుష వైవసదా సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణీంద్రసావర్ణి సావైర సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణం సప్తవింశతి మహాయోగేశ్వరీ తే త్వతిష్ఠేతు వింశతి తమే మహాయుగే కృతత్రేతు ద్వాపర కలియుగాఖ్యానం చతుర్నాం యోగానాం మధ్యే అష్టవింశతి సహస్రోత్తర సప్తదశలక్షాబ్దే కృతయుగే షण्णवति సహస్రోత్తర ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే షష్ఠి సహస్రోత్తర అష్టలక్షాబ్దే ద్వాపరయుగే చ సమతీరే ద్వాత్రింశత సహస్రాన్విత చతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమ శాలివాహన విజయాభినందన నాగార్జున కలిభూభాఖ్య ఏకా పురుషపద్య పరిగణిత శాలివాహన శకే బౌధావతారే బ్రాహ్మదైవ పితృ ప్రాజాపత్య బారహస్పత్య సౌరచాంద్రపావన నక్షత్రమానాఖ్య నవమానామధ్యే పరిగణతేన చాంద్రమానేన ప్రవర్తమానే ప్రభవాధీనాం షష్ఠి సంవత్సరాల మధ్యే అయితే సంవత్సరం కూడా తెలపడం జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరే ఈ మాసం విశ్వావసునామ సంవత్సరం కాబట్టి విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనోత్తరాయనోర్ మధ్యే అముక ఆయనే అంటే ఆయనం కూడా తెలపడం జరుగుతుంది. దక్షిణాయనే వసంతాధీనం ఋతూనా మధ్యే అముక ఋతువు కూడా తెలపాలి. హేమంత ఋతౌ हेमंत ऋतौ अस्यानां चैत्राधीनां मध्ये अमुकमासे मासं కూడా చెప్పాలి. మార్గశిర మాసే శుక్ల కృష్ణయోర్मध्ये అముకపక్షే పక్షం కూడా తెలియజేయాలి. శుక్లపక్షే ప్రతిపదాధీనా మధ్యే అముకాఖ్యాయాం శుభతిథౌ ఈ రోజునున్న తిథి కూడా తెలియజేయాలన్నమాట. భాను ప్రవృత్తి వాసరానా మధ్యే అముక వాసరే అంటే ఆ రోజున ఏ దినం ఉంటే దాని వాసరే అంటే మంగళవాసరే లేదా సౌమ్యవాసరే భౌమ్యవాసరే భృగువాసరే అనేసి సంస్కృతంలో తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అశ్వినాధీనా మధ్యే అముక నక్షత్రానికి తెలియజేయాలి. విష్కంభాది యోగాన మధ్యే అముక యుగే యోగాన్ని కూడా తెలియజేయాలన్నమాట. భవాది కరణాన మధ్యే అముక కరణాన్ని కూడా తెలియజేయాలి. అస్మిన్ శుభముహూర్తి గంగా వాలుకాభి
सप्तर्षिमण्डलपर्यन्तं कृतराशाभिर्दिव्यसहस्र अवसानेन एकैक वालुकापकर्षिणी क्रमेण सर्वराशवकर्षिणी संमितकालेन दश पूर्वेषां दश परेषां मद्वंशानां पितॄणां शिवसामरस्यसिद्ध्यर्थम् इह जन्मनि जन्मान्तरेषु च ज्ञानतो ज्ञानतश्च सम्भावितानां समस्तपापानां మపనోధనార్థం అనేసి అమ్మ యొక్క తండ్రి చేత చెప్పించాలి. ఎందుకంటే కన్యాదానం అనేది ఎవరికి ముక్తి లభిస్తుంది అయ్యా అంటే కనుక మానవుడు తన జీవిత కాలం అంతా కూడా దశదానాలు చేసేటువంటి క్రమం లోపల ఒక్కటైనటువంటిది కన్యాదానం అన్నమాట. కాబట్టి అత్యంత శ్రేష్టమైనటువంటి కన్యాదానం అన్నమాట. కాబట్టి దశ పూర్వేషాం దశ పరేషాం మద్వంశానాం పితॄణాం శివ సామరస్య సిద్ధ్యర్థం శివుని యొక్క అనుగ్రహం ఉండాలి. తర్వాత ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం పొందనమాట. అందుకనే దశదానాల్లోకి వెళ్ళి గోదానము, సువర్ణదానము, భూదానము, గజదానము, అశ్వదానము, వస్త్రదానము, ఇంకా ఎన్ని దానాలు చేసినా సరే భగవంతుడు ప్రీతి కానటువంటి దానం ఏదైతే ఉందంటే అది కేవలం కన్యాదానం ద్వారానే ఆ యొక్క వధువు యొక్క తండ్రి గారికి ముక్తి లభిస్తుందన్నమాట. అందుకని సమస్త పాపానం అపనోధనార్థం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాధీన ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం షోడశ మహాదానాంతర్భూత యథాశక్త్యాలం కృత కన్యాదానమహం కరిష్యే అని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకనే షోడశ మహాదానాంతర్భూత యథాశక్తి అలంకృత కన్యాదానమహం కరిష్యే అని చెప్పడం జరుగుతుంది. తర్వాత కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి శంభవేతుభ్యం శివలోక జిగీషయా ఓం గౌరీ రూపామిమాం కన్యాం తుభ్యం శంకర రూపిణే ఇత్యుద్వాదక పూర్వం తం దదామస్మై త్రివాచకం అనేసి. అందుకని పూర్వకాలం లోపల ఒక వివాహం జరిపించాలి అంటే అటు 3 తరాలు ఇటు 3 తరాలుగా చూసి వివాహం జరిపించేవాళ్ళు పెద్దలు. కానీ ఇప్పుడున్నటువంటి సమయం లోపల అలా లేదు. ఎలా ఉందయ్యా అంటే 4 రాళ్ళు ముందుకు వేసుకుంటే అతనికున్న డబ్బు ఉంటే చాలు, ఇక 3 తరాలు అవసరమే లేదు. సరే, ఆ యొక్క కళ్యాణ మండపంలో అందరూ సమక్షంలో కూర్చొని చెప్పయ్యా మీ యొక్క ముత్తాత గారి పేరు చెప్పండి, అమ్మ యొక్క ముత్తాత పేరు చెప్పండి అంటే అందరు దిక్కులు చూస్తారు. అలా ఉంది ఇప్పుడున్న ప్రస్తుత కాల సమయం లోపల. తర్వాత గోత్రోద్భవ గోత్రం అడగడం జరుగుతుంది. శర్మణ నప్త్రీ అమ్మ యొక్క ముత్తాత పేరు. తర్వాత శర్మణ పుత్రాయా అంటే అమ్మ యొక్క తండ్రి గారి యొక్క తాత పేరు. తర్వాత శర్మణ మమ పుత్రీ అంటే అమ్మ యొక్క తండ్రి పేరు చెప్పడం జరుగుతుంది. నామ్నీం ఇమాం గౌరీ రూపాం కన్యాం ఇవన్నీ కూడా 3 తరాల పేర్లు చెప్పిన తర్వాత అబ్బాయి చేత చెప్పడం జరుగుతుంది. ఏమని? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అంటే చూడు నాయనా, మా అమ్మాయిని నీకు అప్పచెప్తున్నాను కాబట్టి ధర్మంలో కానీ అర్థంలో కానీ మోక్షంలో కానీ ఈ 3 భాగాలుగా అర్థాన్ని నువ్వు చూస్తూ మా అమ్మాయిని చక్కగా చూసుకుంటావని ఈ యొక్క పచ్చని పందిరి సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా, మా యొక్క గోత్రికుల సాక్షిగా, గ్రామ పెద్దల సాక్షిగా మా యొక్క అమ్మాయిని నీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకు వరుడు ఏమని చెప్తాడు? నాతి చెరామి, సరే మామగారు మీరు చెప్పినట్టుగా మీ అమ్మాయిని 3 విధాలుగా నేను చూసుకుంటాను అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఓం కన్యాం దక్షిణం సమభృశ్య ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి అని ఆ యొక్క పురోహితుడు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది మహాసంకల్పం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంత విషయాన్ని అస్సలు ఎవరు పట్టించుకోరు అన్నమాట. కాబట్టి నేను చెప్పినటువంటి ఒక మహాసంకల్పాన్ని సమయానుకూలతగా అంటే ఏదైతే లగ్నం మనం నిర్ణయించుకొని వివాహకాల యొక్క పత్రికలలో వేసుకుంటామో ఆ సమయానికి వివాహం జరిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని అలవాటు చేసుకోండి. తర్వాత సమయానుగుణంగా వ్యవహరించండి.
అందరు కూడా అమ్మాయిని పంపించిన తర్వాత తండ్రి గారు ఇంటి దగ్గరే ఉండేసి అందరి బంధువులను తర్వాత గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా తోలుకొని వెంట పెట్టుకుని వచ్చేసరికి అక్కడ ముహూర్తం అనేది దాటిపోతుంది. ఆ యొక్క ముహూర్తం దాటిపోయిన తర్వాత ఎంత ఎవరు వచ్చినా సరే ఫలితం ఉండదన్నమాట. కాబట్టి ఈ తప్పులు జరిపించుకోకుండా మనం ఏదైతే హిందూ సాంప్రదాయంగా వివాహం అనేది ఇలా జరుపుకోవాలి అని పెద్దలు సూచించారో అదేవిధంగా నడుస్తారని ఆశిస్తున్నాను. ఏవైనా పొరపాట్లు ఉంటే కనుక తెలియజేయండి. ఇంకా నేను ఏదన్నా చెప్పాలా, ఇంకా ముందుకు సాగించాలి అంటే కాస్త ప్రతి ఒక్కరు కూడా చిన్నగా సబ్స్క్రైబ్ తర్వాత లైక్ చేయండి. మర్చిపోకండి కామెంట్ తప్పనిసరి చేయండి. ఓకేనా? ఓం స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.